రైట్కి నిన్న వైఎస్ జగన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఒక సెన్సేషన్ చెప్పాలి. హలో ఇండియా, ఏపీ వైపు చూడు అనే ట్వీట్తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. ఏపీలో రైతుల దుస్థితిని తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సేవ్ ఏపీ ఫార్మర్స్ అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. కిలో అరటిపళ్లను రైతుల నుంచి కొంటున్నది కేవలం 50 పైసలకని తెలిపారు. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటిపళ్ళు చౌకగా దొరుకుతున్నాయని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెడితే రైతులకు కనీసం కూలీ ఖర్చులు కూడా రావటం లేదన్నారు. కిలో అరటిపళ్ళు 50 పైసలు అయితే ఇక పండించిన రైతుకు విలువ ఎంత అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ ట్వీట్తో భుజాలు తడుముకుంటోంది చంద్రబాబు సర్కార్ అండ్ ఎల్లో మీడియా. ఒక్కసారి ఆ ట్వీట్ చూసినట్టయితే కనుక 1 kilogram of bananas is being sold for ₹50 paise. Yes, you heard it right, 50 paise. This is the plight of banana farmers in Andhra Pradesh అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దీంతో యావత్ భారతదేశం కూడా ఏపీ వైపు చూడండి అంటూ కూడా ఆయన హ్యాష్ ట్యాగ్లో పెట్టారు. చీపర్ దెన్ మ్యాచ్ బాక్స్, చీపర్ దెన్ సింగిల్ బిస్కెట్. This is a cruel blow to farmers who invest lakhs of rupees and months of hard work అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఆయన చేసిన ట్వీట్ నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం అయితే భుజాలు తౌడుకుంటున్న పరిస్థితి. Only to receive pain in return, not only bananas, from onions to tomatoes, no crop is receiving remunerative prices, neither free crop insurance nor input subsidies during calamities, nor the promised cultivation support. Everything proved to be a farce అనేది వైఎస్ జగన్మోహన్ ట్వీట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అంటే హ్యాష్ ట్యాగ్తో సేవ్ ఏపీ అంటూ కూడా ఆయన పోస్ట్ చేసిన అంశం ప్రస్తుతం సెన్సేషన్గా మారింది. రైట్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో కేవలం బనానా రైతు మాత్రం, అరటి రైతే కాదు, మొత్తం యావత్ రైతుల పరిస్థితి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది ఒక పోస్ట్ ద్వారా మొత్తం భారతదేశానికి తెలియచెప్పే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు కూటమి సర్కార్ భుజాలు తడుముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బట్ యాక్షన్ ఉంటుందా? నవి పోదురుగాక నాకేంటి అని సాగుతున్న పాలనలో చలనం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ సార్, ఖచ్చితంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్ తోటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉలిక్కబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రైతుల దుస్థితిని తెలియజేస్తూ జగన్ నిన్న చేసినటువంటి ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఎందుకంటే హలో ఇండియా, ఒకసారి ఏపీ వైపు చూడు, ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడమంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అరటి పండ్ల ధర కేవలం 50 పైసలు మాత్రమే, అంటే ₹1 మాత్రమే పలుకుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ ట్వీట్ని అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్గిపెట్టె ఖరీదు చూసినా కూడా అంతకంటే ఎక్కువగానే ఉంది, అట్లాగే ఒక బిస్కెట్ ఖరీదు చూసినా కూడా అంతకంటే ఎక్కువ ఉంది. కానీ రైతులు పండించినటువంటి పంట అరటి పళ్ళు కిలో ధర కేవలం ₹1 కంటే తక్కువగా ఉందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా భుజాలు తడుముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇప్పటికే అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో అరటి తోటలను ఎక్కువగా పండిస్తారు. అలాంటి రైతులందరూ కూడా కనీసం రవాణా చేసేటువంటి ఖర్చులు కూడా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితుల్లో లేని నేపథ్యంలో అరటి పండ్లను ఆ గెలలను తోటలోనే వదిలేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిన్న అనంతపురం జిల్లాలో అనంతపురం కలెక్టరేట్ దగ్గర రైతులు పెద్ద ఎత్తున ముట్టడి చేసినటువంటి కార్యక్రమం కానీ వీటన్నిటిని కూడా హ్యాష్ ట్యాగ్ పేరుతోటి ఆ ఫోటోలు, విజువల్స్ కూడా పెట్టి మరి జగన్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక అరటి పండ్లే కాదు, ఉల్లిపాయల నుంచి టమాటా వరకు కూడా అనేక పంటల పరిస్థితి అలాగే ఉంది. పత్తి, ధాన్యం, మిర్చి, ఇట్లా అనేక ఏ పంటను చూసినా కూడా ప్రస్తుతం అదే విధంగా కొనసాగుతుంది నేపథ్యంలో కనీసం చంద్రబాబు సర్కార్ రైతుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన్ని అయితే పడట్లేదు. గత సీజన్ కానీ ఇప్పుడు సీజన్ కానీ ఏ సీజన్లో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కనీసం సమీక్ష సమావేశాలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు ఇంతటి స్థాయిలో ఆందోళన కొనసాగుతుంటే మరోవైపు రైతున్న వస్తున్న మీకోసం అంటూ చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే చేశారు. రేపటి వరకు ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ రైతుల దగ్గరకు ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. ఆ దశలో చంద్రబాబు చెప్పారు,
ఈ కార్యక్రమంలో నేనే స్వయంగా హాజరవుతానని కూడా. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు రైతు ముంగిటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా రైతులు నిలదీస్తారనే విషయం చంద్రబాబుకు తెలుసు. మరోవైపు రైతుల కోసం ప్రాణాలు ఇస్తానటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఇంతవరకు పత్తలేరు. రాష్ట్రం నెలకొన్న రైతుల దుస్థితికి సంబంధించి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ ట్వీట్ చేశారు. హలో ఇండియా, ఒకసారి ఏపీ వైపు చూడండి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్తో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉలిక్కబడిందని చెప్పుకోవచ్చు. హరి. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.